హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జీకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. L1 ఈ L1లోని కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లలిత మేడం అనకాపల్లి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ మంచి కష్టాలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పేరు లలిత. నేను మెడిటేషన్ లోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందానంటే డాక్టర్ జీకే గారండి. అదే విధంగా ఇంత అద్భుతమైన ధ్యానాన్ని తీసుకొచ్చిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి దంపతులకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ రోజు మనకి 550 ఆధ్యాత్మ గుళికలను తీసుకొచ్చి మనం ఏ సమస్య నుంచి ఏ బుక్ ద్వారా ఎలా ప్రయాణం చేస్తే ఆ బుక్ ద్వారా మనం బయటికి రాగలము అనే విషయాన్ని మనకు అర్థం చేసి ఒక స్పిరిచువల్ టాబ్లెట్ అనే రూపంలో ఒక టాబ్లెట్ చిన్న బుక్ ద్వారా కూడా మనం ఎన్నో సమస్యల నుంచి బయటకు రాగలము అని మనకి ఎంతో అద్భుతంగా మనకి ఆ టాబ్లెట్ రూపంలో బుక్స్ తయారు చేసిన డాక్టర్ జీకే గారికి నా ఆత్మ ప్రణామాలండి. ఓకే మాస్టర్స్. నా పేరు లలిత. నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి. అంటే 14 ఇయర్స్‌కే మ్యారేజ్ అయిపోయింది. ఇంట్లో సమస్యలు ఎలా ఉండేయంటే, అప్పుడు తెలీదు. వీళ్ళందరిని మీద తీసుకొచ్చాము. వీళ్ళందరూ మనకి గ్రేట్ మాస్టర్స్ అని. తెలియక నాకు 15 ఇయర్స్‌కి మా మావయ్య గారు చనిపోవడం. మా మావయ్య గారు చనిపోతే నేను నూతిలో పడిపోయానండి. నూతిలో పడిపోతే మొత్తం నాకు బ్యాక్ ఉన్న నరాలన్నీ చిట్లిపోయాయి. చిట్లిపోయాయి. అలాగే నేను కోమాలకు వెళ్ళిపోతే 3 నెలలు హాస్పిటల్‌లో ఉంటే మా తమ్ముడు చనిపోయాడండి. అంటే స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి. మంచి కష్టాలు మనమే తెచ్చుకుంటాము అని మనకి సబ్జెక్ట్ తెలిసిన తర్వాత అర్థమవుతదండి. అలా ఏదైతే నా హెల్త్ బాగా ఇబ్బంది పెట్టింది. తర్వాత మా చిన్నబాబు పుట్టడం, మా చిన్నబాబు పుట్టిన తర్వాత మేము బయటికి వెళ్తే నే సినిమాకి వెళ్తే 2 కాళ్ళు యాక్సిడెంట్లు అయిపోయాయండి. అలా ఎప్పటికప్పుడు ప్రతీదీ కూడా ఇబ్బంది. అసలు ఎందుకిలా జరుగుతుంది అని చెప్పి అనుకునేదాన్ని నేను. అంతా మంచిగానే ఉంటున్నాను కదా! అసలు ఎందుకిలా జరుగుతుంది అని ఎప్పటికప్పుడు బాధపడేదాన్ని. ఇలా నాకు ఒక మేడం చెప్పారు. మెడిటేషన్ చెయ్యమ్మా అని చెప్పి, మీనాంటి అని మేడం చెప్పారు. నేను కూడా అలా అప్పటికి నాకు 22 ఇయర్స్. 22 ఇయర్స్ అయితే ఏంటి మెడిటేషన్ ఏంటి? కళ్ళు మూసుకొని కూర్చోవాలంట. ఇంట్లో ఎన్‌వి ఉండకూడదంట. ఎన్‌వి ఉండకపోతే ఇంట్లో తిడతారు కదా! ముందే నాకు ఇంట్లో మాట్లాడడం కూడా చాలా ఎక్కువగా భయంగా మాట్లాడతాను. ఇంక తిడతారేమో అని చెప్పి మేడం చెప్పినప్పుడు నేను వినలేదండి. తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్ బాగా ఎక్కువైపోయింది. అంటే నడుముకి స్టెరాయిడ్ ఏసేవారు. స్టెరాయిడ్ ఏస్తేనే గాని నేను స్టెరాయిడ్ ఎయకపోతే నేను పడుకోలేకపోయేదాన్ని. అది కూడా ఒక గంటే కాసేదండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు రమణమూర్తి గారు అన్నారు. లేదండి అప్పుడే చెప్పాను. ఎడమ కాలికి, ఎడమ చెయ్యికి యాక్సిడెంట్ అవ్వకూడదని. అమ్మాయికి ఈ కాలుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేనైతే చూడలేనండి. ఇంకిక్కడైతే ఆ మెడిసిన్ లేదు. అమెరికా నుంచి హైదరాబాద్ ఒక డాక్టర్ గారొస్తారు. అక్కడికి తీసుకువెళ్ళండి. కాకపోతే చాలా అమౌంట్ అవుతది. దగ్గర దగ్గర ఒక 50,00,000 అవుతుందండి అని చెప్పారు. ఇంట్లో ఎలా ఉంటదండి? ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా ఒక 50,00,000 హాస్పిటల్‌కి ఖర్చు పెట్టాలంటే ఏం చేస్తారు? తిడతారు. అలా రోజు కూడా ఏంటి ఏమన్నా చేసుకున్నాను గానీ, ఇలా రోజు ప్రతీదీ ఇదే ఇబ్బంది ఇలాగలా తిట్టుకుంటున్నారు నన్ను. తిట్టుకొని డబ్బులైతే మళ్ళీ వదిలేవారు కాదు. హాస్పిటల్‌కి చూపిస్తూనే ఉండేవారు. డబ్బులైతే అరేంజ్ చేస్తున్నారు. ఓకే అని చెప్పి నాకు అప్పుడండి మీనాంటి గుర్తొచ్చారు. ఆ మీనాంటికి యాక్సిడెంట్ అయిపోయి మొత్తం బోన్స్ అన్నీ ఇంకా చితికిపోయాయండి మంచం మీదే. కానీ ఆవిడ మెడిటేషన్ చేసి కూర్చుంటున్నారని నేను ఒక్కొక్కరి దగ్గర విన్నాను. ఓకే. ఏదో అంటున్నారు కదా! నేను హాస్పిటల్‌కి ఒక 5 డేస్‌లో వెళ్తానండి. నాలో నాకే అనిపించిందన్నమాట. ఒక్కసారి మీనాంటీ దగ్గరికి వెళ్లి మెడిటేషన్ నేర్చుకుంటే ఏమైపోయింది? అందరూ అంటున్నారు కదా! మెడిటేషన్ వల్ల చాలా లాభాలుంటాయి అంటున్నారు కదా! అని చెప్పి అప్పుడు నాకు నేనుగా ఒక పావుగంట మెడిటేషన్‌కి వెళ్ళానండి. మా ఇంట్లో అస్సలు చాలా రెస్ట్రిక్షన్స్ అండి. బయటికి పంపరు. ఎందుకు వెళ్ళావని చాలా ఇంకెన్నో క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఆంటీ నేను పావుగంటే మెడిటేషన్ నేర్చుకుంటాను. ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి మేడం నేర్పించారండి. ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవాలమ్మా అని చెప్పారు. ఒక పావుగంట కళ్ళు మూసుకొని కూర్చున్నాను. 41 డేస్ పెట్టుకో అమ్మా. ఆ 41 డేస్ ఎన్‌వి తినొద్దమ్మా అని చెప్పారు. ఓకే అని చెప్పేసి నేను 41 డేస్ నిమగ్నం పెట్టుకొని ఇంటికొచ్చానండి. ఇంట్లో ఆ రోజైతే ఎగ్స్ వండాను. నా ఎగ్ ఒకటి మాత్రమే పట్టుకెళ్ళి బయటన పడేసాను. ఎందుకంటే నాకే సత్యం తెలీదు.
మిగతా వాళ్ళకి చెప్పారనుకోండి మనకేం తెలీదు కదా! ఓకే అని కూర్చున్నానండి. ఎప్పుడు కూడా నా వయసు ఎంతైతే అన్ని నిమిషాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. పట్టు పట్టుదరా పట్టు విడువదు పట్టు పట్టినా పట్టి బిగియవలయు పట్టు విడిచుట కంటే పడి చచ్చుట పట్టు విడిచుట కంటే పడి చచ్చుట విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ నేను ఏది పట్టుకోనండి పట్టుకుంటూ వదలను. ఎప్పుడు అంతే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి. మేడం ఏదైతే చెప్పారో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా రోజు మెడిటేషన్ చేసుకునేదాన్నండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అన్నది, "నీకు మాడుగుల పిరమిడ్‌లో హీలింగ్ జరుగుతదంట. అది విశ్వకాంతి పిరమిడ్ వస్తావా?" అని చెప్పారు. అమ్మ బాబోయ్! మా ఇంట్లో ఎక్కడికి పంపించరు. నేనిప్పటికొచ్చి ఇంకా ధ్యానంలోకొచ్చి 15 రోజులే అయ్యింది. అంటే, లేదు లేదు. నువ్వు మెడిటేషన్ నేర్చుకొని చాలా అద్భుతంగా తయారవుతున్నావు. మీ ఇంట్లో కూడా మీ ఆయన గారిని అడుగు నీలో మార్పు కనిపిస్తుందని అతనంటారు. ఇంక వెంటనే మేమైతే హైదరాబాద్ క్యాన్సెల్ చేసుకున్నానండి. లేదు నేను మెడిటేషన్ చేసి తగ్గించుకుంటాను. ఏంటే బాబు నీకు బుర్ర పాడైపోయిందా? ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ మెడిటేషన్‌తో తగ్గిపోద్దంటే, లేదండి తగ్గుతదంటే రోజు ఇలా కూర్చునేదాన్నండి. కాకపోతే నేనిలా నడిచేదనమాట. కొంచెం స్టాండర్డ్‌గా నడుస్తున్నాను. తనకి ఇంట్లో అర్థమవుతుంది. నాకేంటంటే ఒక ధ్యానం వద్దండి. ఇంకేమి ఇంట్లో పని చేసేదాన్ని. ధ్యానం, ధ్యానం చేసుకోవాలి. టైమంతా ధ్యానమే చేసుకునేదాన్ని. ఆ కూర్చున్నప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా. అప్పటికి నాకు 15 డేస్ అయ్యాక ఆ అమ్మాయి అంటే, "ఆ రోజు వరలక్ష్మీదేవి వ్రతం అండి. 3 డేస్ వర్క్‌షాప్ జరుగుతది వస్తావా?" మన స్పిరిచువల్ టాబ్లెట్ మోటో ఏంటంటే, ప్రతి ఒక్కరు 41 డేస్ కంప్లీట్ చేయాలండి. అదే విధంగా వర్క్‌షాప్ జరిగినప్పుడు ఆహ్, వ దానిలో ఉన్నవన్నీ నోట్ చేసుకొని, మనకి ఏది అవసరమో అది తీసుకోవడం జరుగుతుందండి. ఇలా వర్క్‌షాప్ జరుగుతుందన్నమాట. సరే అని చెప్పి మా వారిని అడిగాను, వెళ్ళాను. అక్కడ 3 డేస్ వర్క్‌షాప్ జరుగుతుంది. అక్కడ ఏంటంటే నాకు 41 డేస్ కంప్లీట్ అవ్వలేదు కదా! నాకసలు ఒప్పుకోలేదండి. నాకు ఏడుపొచ్చేసిది. బాబోయ్! నేను నేర్చుకోకపోతే ఎలాగైనా నేర్చుకోవాలి. అక్కడేంటంటే అరిషడ్ వర్గాలని కాన్సెప్ట్ చెప్తున్నారు. ఒక టాబ్లెట్ రూపంట అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలు. అంటే ఏంటి లెట్రిన్ ట్యాంక్ ఒక బొమ్మేసి అరిషడ్ వర్గాల గురించి చెప్తుంటే నాకు నిజంగా ఒక మిరాకిల్ అనిపించింది. అంటే ఇదంతా మనలోనే ఉంటదా? ఈ చెత్తంతా మనలోనే ఉంటదా? నిజంగా ఆ బుక్ కూడా అంత అద్భుతంగా తీసుకురావడం అంటే చాలా గ్రేట్ కదండీ! అనుకున్నాను. ఆ తర్వాత నేను ఇలా అన్నారని చాలా దూరంగా కూర్చొని ఏడ్చేస్తున్నాను. కానీ ఎలాగైనా కాన్సెప్ట్ వినాలి. కానీ 3 డేస్ కూడా కాన్సెప్ట్స్ అన్నిట్లోని నేను పాల్గొన్నానండి. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. అదే విధంగా థర్డ్ డే వైజాగ్ సీఈఓ గారండి శ్రీదేవి మేడం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆ మేడం అండి. కౌన్సెలింగ్ ఇవ్వడం ఏంటి, నాకు ఏదైనా అవసరమైతే మేడంతో మాట్లాడితే ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తారు. అక్కడ ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అని ఒక టాపిక్ చెప్తున్నారు. నాకు వెంటనే మా బాబు గుర్తొచ్చాడు. అక్కడేంటంటే చూసండి, ఇది కాక మళ్ళీ మా బాబు మార్క్స్ సరిగ్గా రావు. ఇంక అన్నీ కూడా ఒక భూమి మీదకి మంచిగా కష్టాలు తెచ్చుకున్నానన్నమాట. ఓకే. ఇదేదో నాకేదో బాగా పనికొచ్చేలా ఉంది అని చెప్పేసి, ఆ ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం బుక్ నోట్ చేసుకున్నానండి. నోట్ చేసుకొని మరుసటి రోజు పౌర్ణమి. ఏదైతే పౌర్ణమి టైంలో ఎవరైతే అనారోగ్యాలుంటాయో, వాళ్ళకు దీర్ఘకాలిక సంఘటనలు ఉన్నవాళ్ళు, కనీసం పౌర్ణమి రోజులే మెడిటేషన్ చేయాలని ఒక కాన్సెప్ట్ ఏదైతే విన్నానో అప్పటికి 18 డేస్ అయింది కదండీ! ఇంక వెంటనే తెల్లవారుజామున 3 గంటలకి లిక్విడ్ తీసుకున్నాను. కూర్చుండిపోయానండి మెడిటేషన్‌లో. మెడిటేషన్‌లో కూర్చుండిపోయి మొత్తం మరుసటి రోజు తెల్లవారు వరకు ఎట్ ఏ టైమ్ 24 అవర్స్ కూర్చున్నాను. అసలు నాకు కూర్చున్నట్టు కూడా అనిపించలేదింక. ఒక నిమగ్నం నేను ఎలాగైనా చెయ్యాలి. ఎలాగైనా నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. అని ఎప్పుడైతే నేర్చుకున్నానో వెంటనే నాకెలా అంటే ఇంతింత కురుపుల రూపంలో బయటికేనండి. రమణ మహర్షి అంటారు కదండీ! నా ఆత్మకేమీ అవ్వలేదు. నా శరీరానికే క్యాన్సరొచ్చింది. అలా ఏంటంటే పెద్ద పెద్ద కురుపుల రూపంలోనే నాకు బయటకొచ్చేసాయన్నమాట. నేను చాలా అంటే నాకు అసలు బతకడం అనేది ఇష్టం ఉండేది కాదు. ఎక్కువ చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశాను. కానీ భగవంతుడు నేను ఇంతమందికి ఇంత జ్ఞానాన్ని అందించడానికి వచ్చానని ఇప్పుడు నాకు తెలుస్తుంది. అలా ఏంటంటే వచ్చేసి నేను ఇలా కూర్చునేదాన్ని. నాకు నడుము ఇలా నిటారుగా నిలబడుతుంది. నిజమేనా? అని కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అప్పటికి ఇంకా కొంచెం తెలియక తీస్తానండి కళ్ళు. తీసిన తర్వాత నాకు హ్యాపీ అనిపిస్తుంది. నా నా కాళ్ళేంటి, నా నడుమేంటి ఇంకా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. స్టాండర్డ్‌గా నిలబడుతున్నాను. అక్కడ నాతో పాటు వచ్చిన మాస్టర్స్ అందరూ నిజంగా పట్టుగా చేశావు నువ్వు. నిలబడగలుగుతున్నావు. నువ్వెలా వచ్చావో తెలుసా అని.
అయితే సరే అని చెప్పారు. సరే అని చెప్పాక మేడం చెప్పారు, "అమ్మ నీకు సత్యం తెలిసిందని మెడిసిన్ అది వాడడం మానేద్దు. మెడిసిన్ వాడుతూనే మెడిటేషన్ చెయ్యమ్మ." లేదండి నాకు సత్యం తెలిసింది. నేను మెడిటేషన్‌తోనే నేను 41 డేస్ కంప్లీట్ అవ్వబోతే నా హెల్త్ మొత్తం నేను తగ్గించుకుంటానండి అని చెప్పి, ఇంకా 20 డేస్ అయిందండి. నేను ఇంకా 21 డేస్ ఉంది. నాకు 41 డేస్ అవ్వడానికి. ఇంటికొస్తానండి. క్లాసెస్ కొద్ది కొద్ది విన్నాను కదా! మౌనం, ధ్యానం, పిరమిడ్ ధ్యానం, సాముకు ధ్యానం. ఈ 4 పట్టుకున్నానండి. ఇంకేం నాకు తెలీదు. ఆ 4 తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:00 లేచేదాన్ని. 4-5 మెడిటేషన్ చేసేదాన్ని. 5-6 మౌనం చేసేదాన్ని. తర్వాత 6-7 ఇంకా సంగీతం ఏదైనా ఒక చిన్న పాట పాడుకునేదాన్ని. టైమ్‌నైతే వేస్ట్ చేసేదాన్ని కాదు. అలా చేసిన తర్వాత పిల్లలకి ఏదైతే ఉందో 7-9 పిల్లలకి క్యారేజ్ కట్టేసేదాన్ని. మా వారికి అప్పచెప్పేసేదాన్నండి. నాకు 9-4 అవకాశం ఇవ్వండి. ఒక్క 21 డేస్. నేను ఎవ్రీడే ఒక 7 అవర్స్ చేస్తాను అని చెప్పాను. ఏంటి నువ్వేం చేసావు? నీ ఒంటి మీద చూసావా? లేదంటే తగ్గిపోతాయి. నువ్వేమి అది బాధపడొద్దు. నేను తగ్గించుకుంటానని చెప్పాను. అలా 41 డేస్ కంప్లీట్ అవ్వబోతికి నావేవైతే నేను హ్యాండ్స్ మీద ఇలా కురుపులు రూపంలో వచ్చాయో అవన్నీ తగ్గిపోయి, నిజంగా నా వయసు అప్పుడైతే ఎంతైతే 25 ఇయర్స్ కదండీ! 18 ఇయర్స్ అమ్మాయిలా హ్యాపీగా వచ్చాను. ఇంక మా వారికి చాలా పెద్ద మిరాకిల్ అండి. నేనేమి చెప్పలేదు అతనికి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. నేను చేసే చూపించానండి. అందుకే అంటా కదా! శివతత్వం, పార్వతీ తత్వం మనలోనే ఉంటది. మనం మారితే ఇల్లంతా మారుతది. దృష్టి అంతా మారుతది. దృష్టి కోణం మారుతదని చెప్తారు. అలా ఎప్పుడైతే నాలోని హెల్త్ ప్రాబ్లమ్ తగ్గిందో మా వారు చెప్పారండి. "ఏంటి ఇది బావుంది. ఏంటి ఎలా చెయ్యాలని" అడగడం. "ఏండి ఏం లేదండి మనం అందరం ఎనిమి మానేద్దాము. బాబుకొట్టి మాటలు రావు కదా!" అని చెప్పి అడగడం జరిగిందండి. వెంటనే ఎనిమి మానేసారండి. ఓకే. నేను మంచి కష్టాలు టాపిక్ చెప్తూ బాబు అనుభవం దానిలో షేర్ చేస్తానండి. అంటే టాపిక్ అండ్ బాబు అనుభవం కూడా షేర్ అవుతుంది. ఓకే మాస్టర్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు మనం మంచి కష్టాలు అనే టాపిక్ చెప్పుకుందామండి. అసలు మనం అనుకుంటాం గానీ, కష్టాలేమి ఉండవండి. ఇవన్నీ మన భూమి మీద మనము ఒక సంచిత కర్మలని మనమే మోసుకొస్తాం. నేను ఎన్ని కష్టాలు పట్టుకెళ్ళిపోతాను భూమి మీదకి. నేనక్కడ అంతా అవన్నీ కడతెచ్చేసుకొని వచ్చేస్తామని మనమే పట్టుకొస్తూ ఉంటాం. కొంతమంది ఇన్ని తెచ్చుకుంటారు. కొంతమంది ఇన్ని తెచ్చుకుంటారు. మనం తెలియక మాయ కప్పి భూమి మీదకి రాకపోతుడికి మనం ఏమనుకుంటాము, అమ్మో! నాకే కష్టాలొచ్చాయి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మానవుడు జీవితంలో మొదలు పడుకునే ముందే నెక్స్ట్ లేచిన మొదలు పడుకునే వరకు కూడా ఏదో సమస్య ప్రతి ఒక్కరికి వచ్చేస్తూనే ఉంటది. ఈ కష్టాలెంబడి పరిగెత్తడం జరుగుతూ ఉంటది. అసలు ఈ కష్టాలంటే ఏంటి? ఎందుకు కలుగుతావి? అవి ఖచ్చితంగా ఉంటాయా? ఒకవేళ ఉండవలసుంటే ఎలా ఉంటాయి? అని మనం ఒక్క క్వెషన్ ఏసుకోవాలి ఎప్పుడు కూడా. కష్టాలు ఉంటాయా? అసలెందుకుంటాయి? ఈ కష్టాలంటే ఏంటి? మనం ఎందుకు ప్రతిరోజు ఏడుస్తాము? అసలు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆత్మ జ్ఞానం తెలియకపోవడం వల్ల మనం అమ్మో! నాకే కష్టాలొచ్చాయి. వాళ్ళు చాలా బావున్నారు. వాళ్ళందరూ చాలా చాలా అద్భుతంగా మా పిల్లలు వాళ్ళకన్నా ముందు ఫస్ట్ చదివినా కూడా వాళ్ళు అద్భుతంగా తయారవుతున్నారు. ఈ ఒక్క అహంకారం. ఈ అహంకారం వల్ల ఈ కష్టాల బారి నుంచి మనం బయటికి రావాలి. కష్టం అంటే శరీరాన్ని, మనసుని గాని నొప్పించే విధంగా ఏమి జరిగినప్పటికీ, అది ఎంత చిన్నదైనా మనం కష్టం అంటే నాకే కష్టమొచ్చింది, నాకే కష్టమొచ్చిందని మనం ఏం చేస్తామంటే ఈ శరీరంతో ఆలోచిస్తాం లోపలికి. అప్పుడు మనకేమవుతాయండి? మానసిక ఆందోళన, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు, తట్టుకోలేని విధంగా మనకి అన్నీ జరుగుతూ ఉంటాయి మాట. ఆలోచన ఎవరు ఆలోచిస్తున్నాం? మనమే ఆలోచిస్తున్నాం. మనసెలాంటిది? కోతి లాంటిది. శరీరాన్ని శరీరాన్ని బాడీకి మన ఆత్మకి తీసుకొచ్చాము. కానీ మనం ఎక్కువ దేనికి పని చేస్తాం? మైండ్‌కి పని చెప్తాం. అబ్బా! వాళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు. నేను మెడిటేషన్ చేస్తున్నాను గానీ, నాకేమీ రికవర్‌మెంట్ కనిపించలేదు. నాకెందుకు ఇలాగ జరుగుతుంది? అని ఎప్పుడైతే ఆలోచిస్తామో, అది ఏది మనం సాధించలేమండి. ఏదైనా మనం ఒక్కటే ఆలోచించాలి. నేను ధ్యానం చేస్తున్నాను కదా! ఏదైనా సాధించగలను. ఇవన్నీ నాకు మంచి కష్టాలు అని ఎప్పుడైతే మనకు మనమే మన సోల్‌తోని మనం కాంటాక్ట్ చేసుకుంటామో, అప్పుడు మనకేమవుతదండి, మనకన్నీ కూడా కష్టాలు కూడా మంచిగా కనిపిస్తాయి ఇలా ఎప్పుడైతే అలా మనం అప్పుడు అనుకుంటామో, మనలోని ఒత్తిడి తగ్గి ఆనందం, స్వేచ్ఛ ఆనందంగా ఉండగలుగుతాం మాట. ఎవరితో మాట్లాడినా కూడా, ఓకే. నేను ధ్యానం చేసుకుంటున్నాను. నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను అనే విషయాన్ని మనం చెప్పగలం. చూడండి చాలా మందిలో ఆధ్యాత్మిక వ్యక్తికిని, ప్రాపంచిక వ్యక్తికి ఇద్దరికీ కలిపి చాలా మోర్ డిఫరెంట్ కనిపిస్తుంది.
ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అలాగే బావుంటది, డబ్బులుంటాయి, అన్నీ బావుంటాయి. మా బాబుతో చాలా ప్రాబ్లమ్ పడుతున్నాను. మాకు డబ్బులున్నాయి కానీ, మా బాబు సరిగ్గా చదవట్లేదు అని కొంతమంది మనకు చెప్తూ ఉంటారు. అదే ఆధ్యాత్మికంగా అంటే మనం ఏం చెప్తాము? నేను ధ్యానం చేయడం వల్ల మా పిల్లలో చాలా చాలా మార్పొచ్చింది. మా ఇంట్లో కూడా మారారు. మా అత్తగారు మారారు. అంటే ఏంటి? ఆ మోర్ డిఫరెంటు ఆవిడ చెప్పింది ఒక విషయం, మనం చెప్పింది ఒక విషయమే. రెండిట్లకి మోర్ డిఫరెంట్ ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ధ్యానం అనేది చేస్తారు కాబట్టి, అక్కడేంటండి, మనం మనసు, శరీరాన్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో, బుద్ధి, ఆత్మతో ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, అక్కడ ఆ మనసనేది మనం వదిలేస్తే హ్యాపీగా ఏదైతే బుద్ధి, ఆత్మతో మాట్లాడతామో అది మాట్లాడతాం. ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి మనం చెప్పాలన్నమాట. అప్పుడు లేదు ధ్యానం చెయ్యి. నీకు అన్నీ బావుంటాయి. అని అప్పుడు మనకక్కడ డిఫరెంట్ కనిపిస్తదన్నమాట. వాళ్ళతో మాట్లాడినప్పుడు, మనం మాట్లాడినప్పుడు ఒక గ్రేట్ మాస్టర్, సీనియర్ మాస్టర్స్‌తో మాట్లాడినప్పుడు కూడా మనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అసలు కష్టాలే లేవా? అందుకే చెప్తారు మనకి రీచడ్ బర్గ్ మహానుభావుడు. వి సీక్ ప్రాబ్లమ్స్ బికాజ్ వి నీడ్ గిఫ్ట్స్ ఐడెంటిటీ. ఎప్పుడైతే నువ్వు సమస్యలనేది తీసుకొస్తావో, ఆ సమస్యల వెనకాతల ఉన్న బహుమతులు నువ్వు పొందుతావు. ఎప్పుడైతే నువ్వు సమస్యలు తీసుకొస్తావో, ఆ సమస్యల వెనకాతల ఉన్న బహుమతుల్ని నువ్వు పొందగలవు. సత్యం తెలుసుకుంటున్నావు నువ్వు. సత్యం తెలుసుకున్నప్పుడు, ఆ సత్యం వైపు ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, నువ్వు హ్యాపీగా ఉంటావు. జీవితం అంతా హ్యాపీగా ఉంటావు. అని మనకి రీచర్డ్ బాగ్ మహానుభావుడు చెప్తారండి. నెక్స్టు మనకేంటంటే ఎప్పుడు కూడా గుణాలు మార్చుకునే విధం మనకి స్టార్ట్ అవుతుంది. దేవుడిని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనకి ప్రతీదీ అర్థమవుతది. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? అసలు ఎందుకు కష్టాలొస్తున్నాయి? కష్టాలే ఉండవా? అనే విషయం మనకి ఎప్పటికప్పుడు అర్థమవుతుంది. అసలు కష్టాలే లేకుండా ఎలా ఉండాలి? అసలు వాస్తవానికి మనం ఏం చేస్తామంటే భూమి మీదకి మనమే తీసుకొచ్చుకుంటాం ఈ కష్టాలన్నీ. నాకు ఈ బాబుని కావాలి. నాకు ఈ అత్తగారు కావాలి. నాకు ఈ పిల్లలు కావాలి. ఈ తల్లిదండ్రులు కావాలి. అని చెప్పి మనం భూమి మీదకి ఎప్పుడైతే తీసుకొచ్చుకుంటామో, కానీ ఏం చేస్తాం? మనలో మాయ కప్పేస్తది. ఇప్పుడు చూడండి, మనకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాం. అన్నీ బావుంటాయి. అత్త వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత మనకు మోర్ డిఫరెంట్ కనిపిస్తది. అక్కడంతా ఆనందంగా పెరుగుతాం. ఇక్కడికొచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఒక మెన్సెస్ అయినప్పుడు కాదు, లేదంటే ఒక భర్తతో మాట్లాడినప్పుడు కాదు, ఆడపడుచుతో మాట్లాడినప్పుడు కాదు. అక్కడ కొన్ని కొన్ని మనకి వేరియేషన్ కనిపిస్తాయి మనకి. అప్పుడు అనిపిస్తది. అబ్బా! మా అమ్మగారు ఆళ్ళు ఇలా చూడరు కదా! మా అత్తాళ్ళేంటి ఇలా చూస్తున్నారు. కానీ అక్కడేంటి వాళ్ళలో ఉన్న గుణాలు నేర్చుకోవడానికి మనం భూమి మీదకొచ్చామాట. వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి? వాళ్ళ దగ్గర ఏం తెలుసుకోవాలి? కొన్నాళ్ళు అక్కడ బ్రతికింది ఆనందంతో బ్రతుకుతాం. ఇక్కడ కొన్ని కష్టాలతో బ్రతుకుతాం. అప్పుడు అక్కడ మన మాయ కప్పిస్తుందనుకుంటాం. ఓహ్! మా అత్తగారు మంచోరు కాదు. మా అమ్మగారు మంచోరు కాదు. మా ఆడపడుచు మంచిది కాదు. అని ఒక మైండ్‌లో ఫీడ్ చేస్తాం. ఇలా ఫీడ్ చేసుకున్నప్పుడు అప్పటికి మనకి ధ్యానం తెలీదు. చాలా ఇబ్బంది పడిపోతాం. మనకి అనారోగ్యం వచ్చేస్తది. కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, నెక్స్ట్ ఏమొచ్చి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఇలా చేసుకుంటారు. అప్పుడు డే 1 మెడిటేషన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తదన్నమాట. ఓకే. వీళ్ళందరిని నేను భూమి మీదకి తీసుకొచ్చాను. వీళ్ళందరూ నాకు నేర్పించడానికి వచ్చిన గ్రేట్ మాస్టర్స్. ఈ గ్రేట్ మాస్టర్స్‌తో నేనేదో నేర్చుకోవాల్సిందుంది అనే విషయము మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు అర్థమవుతుంది? ధ్యానం చేయడం. ధ్యానం. గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలి నందు మర్మ మెరుగలేము. ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా. ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా. విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవే. మనం గాలిలోనే పుడతాము, గాలిలోనే పెరుగుతాము. కానీ దానిలో ఉన్న ముక్కులో నుంచి మనం గాలి పీల్చేది, వదిలేదే మనకు ముక్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్లే ఈరోజు ఇలాంటి అనారోగ్యాలని రావడం జరుగుతుంది మాస్టర్స్. అందుకనే కష్టాలే లేవు. అసలు కష్టాలే ఉండవా మేడం అంటారు. కష్టాలుండవు. ఎందుకంటే మనం తెచ్చుకునే మంచి కష్టాలు కాబట్టి అవి హ్యాపీగా ఎప్పుడైతే అనుభవిస్తామో అది హ్యాపీగా వెళ్ళిపోద్ది జీవితం అంతా. మనం ఆత్మ విజ్ఞానం కలిగిన తర్వాత అక్కడేంటి భూమి మీదకొచ్చిన తర్వాత నేర్చుకోవడం, తెలుసుకోవడం. నేర్చుకోవడం, తెలుసుకోవడం అంటే అనుభవాలు. నేర్చుకుంటూ ఉంటాము.
ఒక ఆత్మ పరిణతికి చెందిన తర్వాత అంటే ఏంటి? మనం ఒక 41 డేస్ మెడిటేషన్ చేసిన తర్వాత ఒకలాగుంటాం. ఏం తెలుస్తది? ఓకే. నేను ధ్యానం చేశాను. 10 మందికి ధ్యానం చెప్పాలి. 10 మందితో ఇలా ఉండాలి అని నేర్చుకుంటాం. రాను రాను మనకు సబ్జెక్ట్ తెలుస్తది. స్వాధ్యాయం చేస్తాం. సజన సాంగత్యం చేస్తాం. మన అనుభవాలు వాళ్ళతోని షేర్ చేసుకుంటాం. అదే విధంగా స్వాధ్యాయం ద్వారా ఒక భావనా శక్తి ఉందనుకోండి. ఆ బుక్ ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. అప్పుడేంటి మన స్థితి మారుతది. ఆ స్థితి మారుతున్నప్పుడు మనము ఒక అంటే మెడిటేషన్ చేసిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ ఏం చేస్తామండి? పాంప్లెట్ ఏయించడం, శాకాహార ర్యాలీలు చేయడం, ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ధ్యానం చేసిన వాళ్ళకి ధ్యానం నేర్పించడం ఇలా చేస్తాం. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్. ఆ తర్వాత ఏమవుతది? మనకు సత్యం తెలుస్తది మాట. సత్యం తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏంటి? ఇప్పుడు మనకి ఒక పిల్లవాడు ఉంటాడు. వాడిని ఫస్ట్ క్లాస్‌లో ప్రతి సంవత్సరం ఉంచేస్తామండి. ఫస్టు, సెకండు, థర్డు, ఫోర్తు, ఫిఫ్తు పీజీ స్థాయికి తీసుకొస్తాం. అదే విధంగా మనకి ఆత్మ విజ్ఞానం తెలిసిన తర్వాత మనం ఏంటండి నేర్చుకోవాలమాట. ఓకే. నేను ఇంతవరకు పాంప్లెట్‌లు పంచాను. శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. స్వాధ్యాయం చేస్తున్నాను. ఇంకా నేను చేయవలసిన వర్క్ ఏంటి? అనే విషయాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకొని మనం వదిలేస్తామో అప్పుడేమవుతదండి మళ్ళీ మనకు కష్టాలు రావడం జరుగుతుంది. ఆత్మ విజ్ఞానం పొందిన తర్వాత రాను రాను మనము మూడో నేత్రం పరిపూర్ణత చెందిన తర్వాత అసలు మనం ఏంటి? మనం ఎందుకొచ్చాము భూమి మీదకి? మన జీవితజేయం ఏంటి? మనం రోజువారీ జీవితంలో ఎవ్రీడే కూడా మనం భూమి మీదకి ఎందుకొచ్చాము? మనం ఏ వర్క్ చేయాలి? ఏం చేస్తున్నాను? ఇంకా నేను ముందు ముందుకి ఏం చెయ్యాలి? అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకుంటూనే ఉండాలి. ఒక గ్రేట్ మాస్టర్స్ చాలా మంది వస్తూ ఉంటారు. ఆ మాస్టర్‌కి మనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు. ఆ మాస్టర్స్ ఏం చెప్తున్నారు? ఆ మాస్టర్స్ ఒకప్పుడు ఎలా చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా ముందు ముందుకి ఏమెళ్తారు? అది మనం గమనించుకోవడం మనం నేర్చుకుంటూ ఉండాలి. ఒక మాస్టర్ దగ్గరికెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు. ఆ యొక్క గుణాలు. సార్ ఇలా ఉన్నారండి. ఇప్పుడు ఇలా అవుతున్నారండి. ఇప్పుడు వేరే దగ్గరికెళ్లి క్లాసులు చెప్తున్నారండి అంటే, మనం కూడా ఒక స్టెప్ ఎయ్యాలి. ఒక అడుగు ముందుకెయ్యాలమాట. ఓకే. నేను కూడా క్లాసులు చెప్పడానికి ట్రై చేస్తాను. అలా ఎప్పటికప్పుడు మన కష్టాన్ని మనం సాల్వ్ చేసుకోవాలమాట. కష్టం అలారం మేలు. ఏ స్థాయి వ్యక్తికైనా కష్టం లేదా చేదు అనుభవం అనేది మనకు మనం తయారు చేసుకున్న అలారం. అంతే కదండీ! మనం ఊర్లో చూస్తాము బాబోయ్! నాకే కష్టాలొచ్చేయంట్రా బాబు! అందరూ బానే ఉన్నారు అనుకున్నామనుకోండి, జీవితమంతా మనకు కష్టాలే ఉంటాయి. లేదు. నేను ఈ కష్టాలు తీసుకొని గతంలోనో, భవిష్యత్తులోనో ఎవరికో తెలుసో, తెలియకో బాధ పెట్టుంటాను. వాళ్ళందరిని నేను క్షమించమని అడుగుతాను. దీని నుంచి నేను బయటకొచ్చేస్తాను. తామరాకు మీద నీటి బిందువు వలె ఉండాలి. చూడండి మనకి కలువ ఎక్కడుంటది? బురదలో ఉంటది. కానీ అది చూసినప్పుడు ఎలా ఉంటది? వైట్‌గా అందంగా ఉంటది. మనం కూడా బురదలో ఎప్పుడు కూరుకుపోకూడదు. తామరాకు మీద నీటి బిందువు వలె నేనెప్పుడు మన మనసులో మైండ్‌లో అనుకోవాలమాట. నేనెప్పుడు తామరాకు మీద నీటి బిందువు వలె ఉంటా. అని ఎప్పుడైతే మన మనసులో మనం అనుకుంటామో, ఆటోమేటిక్‌గా మన కష్టాలు కొంతమందికేంటంటే, ఒక 1 మంత్‌లోనే అలా సాల్వ్ అయిపోతాయి. కొంతమందికి గత జన్మ ప్రభావాల వల్ల ఒక 2 ఇయర్స్ పడుతుంది, 3 ఇయర్స్ పడుతుంది. లేదంటే ఈ జన్మలోనైనా మనకు సాల్వ్ అవ్వకపోవచ్చు. కానీ మనం జీవితం అంతా ఎలా ఉండాలి? ఆనందంగా బ్రతకాలి. అలా ఆనందంగా బ్రతికినప్పుడు మనకు ఆరోగ్యం అనేది బాగా ఉంటే మనకేమి అవసరం లేదండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. అందుకే ధ్యానాన్ని మనకి పత్రిజీ మహానుభావుడు చాలా అద్భుతంగా తీసుకొచ్చారండి. ఇలా ఎప్పటికప్పుడు కష్టం టెక్నాలజీ. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. అనే విషయాన్ని అర్థం చేసుకొని, ఎప్పటికప్పుడు మన అనుభవంతో, అనుభవైక జ్ఞానంతో ఎప్పటికప్పుడు మన జ్ఞానాన్ని మనమే శుద్ధ చైతన్యాన్ని గ్రహించుకుంటూ, మనం మన లోపల ఎంతుంటది? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర్యాలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కొందరు కొన్ని బయటికి చెప్తారు. కొందరు చెప్పరు. లోపల ఉంచేసుకుంటారు. ఆ ఉంచుకోవడం కూడా మనకి అనారోగ్యమే. కోపమొచ్చిందండి. మెడిటేషన్ చేస్తున్నాము. బాగా ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో. అప్పుడేం చేయాలండి? ఎందుకలా చేస్తున్నావని ఆ క్షణం అడిగేయాలి. ఫినిష్. మళ్ళీ ఆ క్షణాన్నే ఓకే అండి. సారీ అండి. ఎప్పుడైతే మనం అప్పుడేంటండి? ఆ క్రోధము మన లోపల నుంచి పోతుంది. కోపము పోతుంది. మనది కూడా సాల్వ్ అయిపోతది. అక్కడ సారీ అనేది చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఓకే. నన్ను గసిన్నా కూడా సారీ చెప్పారు కదా! అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడు కూడా
తల్లి కాదు, బిడ్డ కాదు, అత్తమామలు కాదు, ఎవరినైనా కూడా ఒకవేళ వాళ్ళ మీద ఎప్పుడైనా కోపం ఉందనుకోండి, గట్టిగా హగ్ చేసుకోండి. ఆ కోపం అంతా పోద్ది. ఎవ్వరైనానండి ఆ కోపం అంతా పోద్దండి. అంటే నేను నా అనుభవపూర్వకంగా మా బాబుతో నేను చేసిన ప్రయాణం నాకలా అయిందండి. అలా అని కాదు, నా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే గట్టిగా పట్టేసుకుంటాను. ఐ లవ్ యూ అంటాను. వెంటనే వాళ్ళేమొచ్చి, ఓరి బాబోయ్! దీనికి మనం ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అదంతా వదిలేస్తది అంటారు. వెంటనే వాళ్ళ మనసులోంచి వస్తదన్నమాట. అది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనం ఎప్పుడు కూడా ఆనందమైన జీవనంలో గడుపుతూ ఉంటాం. నెక్స్ట్ చూసే చూపు, మాట్లాడే మాట ఎలా ఉండాలండి? మన వాక్క్షేత్రం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా మనం మంచిగా మాట్లాడాలి. వాళ్ళు ఏ స్థితిలో ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు ఏ స్థితిలో మాట్లాడినా, మన వాక్ ఎలా ఉండాలని వాళ్ళకి శుద్ధ చైతన్యంలా పనిచేయాలి. మీరు ధ్యానం చేయండి. లేదా చెయ్యరనుకోండి, ఒక ముందు ఫ్రెండ్లీ చేసుకోవాలి. ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీగా ఉండడానికి అందరూ ఇష్టపడతారండి. ఎందుకంటే మనం తెలిసిన వెంటనే ఎనిమీ మాని బాబోయ్! ఈ అమ్మాయికి దొరకకూడదురా బాబు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ ఒక ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా తన కష్టం ఏముందో తను మనకి షేర్ చేసుకుంటది. షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆవిడ మెడిటేషన్‌కి రావడానికి మనకి సహకరిస్తారు. వెంటనే కొత్త ఆవిడ కనిపించారు కదా! మీరు పూజ స్థితిలో ఉన్నారు ఇలా ధ్యానం చెయ్యండి అని మనం చెప్పకుండా ఓకే. చెయ్యమని చెప్పాలి. అలా అని వాళ్ళు చేయలేదు కదా అని మనం ఆ కష్టాన్ని తీసుకోకూడదు. వాళ్ళ స్థితి వాళ్ళది. మన స్థితి మనది. ఇప్పుడు మేడం గారు ఎంతో అద్భుతంగా మనకి జూమ్ సెషన్‌లో అరేంజ్ చేశారు. చేసినప్పుడు మనకు కావాల్సినయన్ని మనం వినడం కాదు. దానిలోని 100 మాటల కన్నా ఒక్క ఆచరణ గొప్పది. ఎప్పుడైనా ఒక మేడం చెప్పారంటే, అందులో ఉన్న ఒక్క దాన్ని తీసుకొని మనం ఆచరణ పెడితే, మనం జీవితాంతం అద్భుతంగా ఆనందంగా ఉంటాం. ఆచరణ ప్రతి ఒక్కరం క్లాసులు వింటాం. కానీ దాన్ని ఆచరణ పెట్టకపోతే మనం ఎప్పటికి కూడా అక్కడే ఉండిపోతాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది. ఆచరణ అనేది ఎప్పుడైతే పాటిస్తామో, మనం ఎప్పుడు రాను రాను మన స్థితి పైకి వెళ్తూ ఉంటుంది. తాపత్రయం. జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తరాల్లోని అన్ని సమస్యలను కూడా ఈ తాపత్రయం అనే దాన్ని తాపత్రయము అంటే తాపము ప్లస్ త్రయం. దీనిని 3 రకాల కష్టాలుగా మనకి వివరించారు. ఒకటి ఆధ్యాత్మిక తాపం. రెండవది ఆది భౌతిక తాపం. మూడవది ఆది దైవిక తాపం. ఈ 3 రకాల తాపాలు పోతే ఈ బుక్ చదువుతాం. అసలు చదివాం కదా అనిపిస్తది. మనకి ఒక మాస్టర్ కాదు, లేదంటే ఒక స్టూడెంట్ కాదు, ఒక ధ్యానం తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు కాదు. మన సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అయినా కూడా ఆఫ్టర్ ఆల్ అప్పటికి అమ్మాయి 15 డేసే మెడిటేషన్ చేస్తది. కానీ వాళ్ళ దగ్గర కూడా మనకి ఒక క్వెషన్ ఆన్సర్ వస్తదండి. వాళ్ళు చెప్పిన విధానాన్ని ప్రతీది మనం గమనిస్తే కూడా మనకు తెలుస్తూ ఉంటది. ఈ 3 రకాల తాపాలు కూడా అయితే హై లెవెల్‌కెళ్తది. లేదంటే లో లెవెల్‌లో కూడా నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక తాపం. మొదటిదేంటండి ఆధ్యాత్మిక తాపం. ఈ 3 రకాల కష్టాల్లో మొట్టమొదటి ఆధ్యాత్మిక తాపమే. అసలు నిజానికి 90% విషయాల్లో ఉంటుంది. ప్రతి వ్యక్తి నేను ఆత్మ పదార్థము, దేహ పదార్థం కాదు అన్నటువంటి మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని తెలుసుకోవడంలో ఆత్మ పదార్థాన్ని తెలియనప్పుడు సహజంగా మరణం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడంలో బాధపడడం జరుగుతుంది. చాలా మందికి మరణం కూడా చాలా భయమండి. అమ్మో! నేనెప్పుడు చచ్చిపోతాను? నాకేం జరుగుతది? నేను ధ్యానం చేసినప్పుడు ఈ కష్టాలు తగ్గట్లేదేటి? నేను చచ్చిపోతానేమో! ప్రాపంచికంగా ఉన్నవాళ్ళకి చెప్పనవసరం లేదు. కొంతమంది చనిపోవాలనుకుంటారు. కొంతమంది అమ్మో! నేనెలా చచ్చిపోతానో? ఏమో ఎలా జరుగుతదో? ఇలా ఆలోచిస్తారు కదండీ! ఆలోచించినప్పుడు మనం ఎప్పుడైతే దేవుని మెడిటేషన్‌లోకొస్తామో, నేను దేహ పదార్థాన్ని కాదు, ఆత్మ పదార్థాన్ని. నేను భూమి మీదకి ఈ శరీరం అనే బటన్ తీసుకొనొచ్చాను. నేను నా వర్క్ ఎంత వరకు చెయ్యాలో, ఆ వర్క్ మొత్తం చేసి నేను కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. అనే విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అప్పుడు ఆధ్యాత్మిక కష్టాలుగా భావించుకోవాలి. అదేంటండి మళ్ళీ ఆధ్యాత్మిక కష్టాలు. అసలు ఆధ్యాత్మిక కష్టాలు ఎందుకొస్తాయి? నేనే భగవంతుడిని కదా! మళ్ళీ నాకెందుకు కష్టాలొస్తున్నాయి? అన్న క్వెషనొస్తది. భగవంతుడి కష్టాలు రాలేదండి. రాముడు కష్టాలు పడలేదా? శివుడు కష్టాలు పడలేదా? కృష్ణుడు కష్టాలు పడలేదా? అందరూ కష్టాలు పడి ఇక చెప్పారండి. మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. "ఉద్ధరేత్మ ఆత్మానం." నువ్వే ఉద్ధరించుకోవాలి నీ ఆత్మను. నేనొచ్చి ఉద్ధరించను. నువ్వు ఏదైతే తీసుకొచ్చుకున్నావో అవన్నీ నువ్వు ఉద్ధరించుకో. నేర్చుకో. నువ్వు తెలుసుకో. నీ గతాన్ని చూసుకో.
నీ భవిష్యత్తుని చూసుకో. ఆ గతం, భవిష్యత్తుని అరేంజ్ చేసుకొని వర్తమానంలో నువ్వెలా బతుకుతున్నావు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనం జ్ఞానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంలో కర్మలన్నీ దగ్ధం చేసుకోగలం. మనం ఎంత కర్మను తీసుకొస్తే ఇంత దాంతో మనం పోగొట్టగలం అని మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడండి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ, శాకాహారం పాటిస్తూ, మూడో నేత్రాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఎప్పుడైతే మనం వెళ్తామో, మన జీవిజయం ఏమిటి అనే విషయం మనకు ఈ ఆధ్యాత్మిక తాపంలోనే నాకు మోర్ అనుభవం అండి. అంటే నేను క్లాసులు చెప్పడం నాకు ఇంట్లో చాలా భయమండి అసలు. ఎక్కడికి మనకి ముముక్షు 4 సత్తుల్లో ఉంటాయి. భయం, అసంపూర్ణ జ్ఞానం, అతినిధి శక్తులు, ఆధ్యాత్మిక బద్ధకం. నాకు భయం అంటే ఎంత భయమంటే, అమ్మో! మా వారిని అడిగితే నాకు పంపిస్తారా లేదా? నేను లోపలే నిర్ణయం చేసుకుంటాను. అంత భయం మాట. కానీ నేను స్టెప్ మట్టికి ఏసేస్తానండి. భయము పడతాను, స్టెప్ ఏసేస్తాను. నేను క్లాస్ చెప్పేయాలి. అంతే నా మనసులో అయితే నిర్ణయించుకుంటాను. ఇలా ఏంటంటే నేను శాకాహారాలు పాటిస్తూ, నెక్స్టు పాంప్లెట్లు ఇస్తూ, మా బాబుకి మాటలు రావు కదండీ! అలాంటి బాబులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మెడిటేషన్ చెప్తూ, ఇలా అన్నీ చేసుకొనొస్తున్నానండి. అప్పటికి నేను 5 ఇయర్స్ అయింది మెడిటేషన్‌లోకొచ్చి. ఆహ్, ఇప్పుడు కరోనా టైమ్ అండి. కరోనా టైం వల్ల ఏమైంది? ఆఫ్‌లైన్ క్లాసులన్నీ ఆగిపోయాయి. ఆన్‌లైన్ క్లాస్. నేను నార్మల్‌గా ఫోన్ ఎప్పుడు పెద్దగా టచ్ చేయను. కొంచెం మనకి అందరికీ తెలిసిన విషయాలే కదా! మగవాళ్ళు ఏమంటారో, అమ్మో! నేనేం మాట్లాడుతున్నాను అంటారేమో అని నేనెప్పుడు ముట్టుకునేదాన్ని కాదు. కాకపోతే క్లాసులన్నీ జూమ్ సెషన్‌లోకొచ్చేసాయి. 6 మంత్స్ అయిపోతుంది. నేను క్లాస్‌లకి వెళ్ళలేదు. నా అనుభవం అందరికి అవసరం. అందరూ చెప్తున్నారు. "జూమ్ సెషన్‌లో జాయిన్ అవ్వు" అంటే, నాకసలు ఫోన్ ముట్టుకోవడమే రాదు. నాకెలా సెల్యూట్ చేయాలి? నాకసలు టెక్నాలజీ అయితే తెలీదు. ఏమైంది తెలుసండి? మా ఇంట్లో కష్టాలెలా అయ్యాయి? ముందంతా హ్యాపీగా ఉన్నాము. మాకు ఆర్థిక ఇబ్బందొచ్చింది. అంటే ఇంట్లో డబ్బులు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. అంటే రావాల్సినవి కూడా రాలేదు. ఫస్టు ఒకటే ఇబ్బందొచ్చింది. నెక్స్టు మా బాబుకి హెల్త్ ప్రాబ్లమొచ్చింది. మూడోది మా చిన్న బాబుకేమో కరోనా వచ్చింది. ఈ 3 కూడా అటాచ్ అయ్యాయి. అసలు ఏంటి అని చెప్పేసి నాకర్థమవ్వలేదు. ఏంట్రా బాబు ఇలా వస్తున్నాయి అని చెప్పేసి. ఎవరికైనా కాల్ చేద్దామన్నా ఇది ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు గానీ ఆఫ్‌లైన్‌లో ఎవరు రావట్లేదు. ఎవరింటికి వెళ్ళకూడదు. అప్పుడు నేనన్నాను మా ఫ్రెండ్ సునీతకి కాల్ చేశానన్నమాట. సునీత నేను పెళ్లాడగాలని నాకు భయమేస్తుంది సునీత. ఒక్కసారి మా వారికి కాల్ చేయి. ఇలా జూమ్ సెషన్‌లో క్లాసులున్నాయని చెప్పు అని చెప్పేసి అన్నారు. అంటే అయితే నేను లింక్ పంపిస్తాను. మీ వారికి కాల్ చేసి నాకివ్వి అని చెప్పింది. ఓకే. నేను అలా అన్నాను. ఏంటి ఏం లేదండి. నాకు క్లాస్ జరిగినప్పుడల్లా ఒక అరగంట ఇవ్వండి. నేను క్లాస్‌లో జాయిన్ అవుతాను. నేను వింటానండి అని చెప్పాను. అంటే ఆ సెలలో నిజంగా ఏం క్లాసులో వింటారా? ఏమైనా మాట్లాడుకుని అలా తిను అడిగారు మాట. లేదండి నేను క్లాస్‌లో కాకపోతే నేను నా పక్కన కూర్చోండి. నేను ఏం చేస్తానో చూడండి. ఇలా అన్నీ అడిగితే ఓకే అని చెప్పేసి క్లాసు ఆ రోజు విష్ట రక్తదానం జరుగుతుందండి. విష్ట రక్తదానం ఉదయాన్నే 5:30-6:30 జరుగుతది. అదే విధంగా నైటు 9:00-10:30 జరుగుతుంది. నేను నైటు 9-10:30లో జాయిన్ అయ్యాను. అప్పుడే మా వారు సెల్ తీసుకొస్తారు. నేనైతే జాయిన్ అవుతాను. తీసుకొచ్చారు. జాయిన్ అయ్యానండి. జీకే సారు వచ్చారన్నమాట. ఎవరు హిమాలయాలొస్తారని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు హిమాలయాలొస్తారని అడుగుతున్నారేంటి సార్ వచ్చి, కరోనా టైం కదా! ఇప్పుడు సారే హిమాలయాలు తీసుకెళ్తారా? అని చెప్పేసి అని అడిగారు. అంటే నేను ఆధ్యాత్మిక తాపానికి రిలేటెడ్ చెప్తున్నానండి. అంటే హిమాలయాలా? హిమాలయాలు ఎళ్ళాలంటే కనీసం మనకి ఒక 50,000 అయినా ఉండాలి. ఈ ఖర్చుతో కూడుకున్నది కదా! అని చెప్పేసి. ఎవరైతే అంటే చూడండి మనకి చెప్తారు కదా! మరీ ఎక్కువ కష్టాలొచ్చాయనుకోండి, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయామనుకోండి, ఆ కష్టాలు అప్పుడే సాల్వ్ అయిపోతాయి. దుష్టులకు దూరంగా ఉండడం చెప్తారు. అలా ఏంటంటే ఇంట్లో బాగా సమస్యలు పెడుతున్నారు. ఇంక చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు అప్పుడు అనిపించిందిమాట. మా వారు అన్ని వస్తువులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు కదా! నేను ఈ 2 గాజులు ఏసుకోను కదా! ఈ 2 గాజులు ఎలాగో తీయించేస్తారు. బీరువాలో దాస్తానని చెప్తాను. మా తమ్ముడికిచ్చి తాకట్టు పెట్టేసి తెచ్చేయమంటాను డబ్బులు. నేను ఎలాగైనా హిమాలయాలు వెళ్ళిపోతాను అని చెప్పేసి నేనిక్కడ ఇంట్లో అడగలేదు. ఏం చేయలేదు. నేను హిమాలయ వచ్చేస్తాను. నా పేరు నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత ఎలా చెప్పాలి? డబ్బులు ఎలాగా అని చెప్పేసంటే, "ఏండి నేను హిమాలయాలు వెళ్తానండి. మాకు అక్కడ ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ చెప్తాం కదా! అక్కడ మమ్మల్ని ఊరికనే తీసుకెళ్తారు.
ఊరికే తీసుకెళ్తారండి. పర్వాలేదండి అని చెప్పేసంటే, మా తమ్ముడన్నాడు. మా అమ్మతో చెప్పాడట. మా తమ్ముడు అమ్మతో చెప్పాడట. పోన్లే వెళ్ళని బాగా ఇబ్బంది పడిపోతుంది. మనం తను గాని విడిపించకపోతే నేను విడిపించి ఇచ్చేస్తానులే అక్క వెళ్లి రాబోదురికి అని చెప్పేసి అక్క అన్నారండి. ఓకే అండి. బయలుదేరిపోయాను హిమాలయాలు. అంటే ఏంటంటే అండి, ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళితే మనకి ఇంట్లో ఎన్ని మార్పులొస్తాయి అని. వెళ్ళిపోయానండి. హిమాలయలోని నేను ఎప్పుడండి నాకు ఇప్పుడు 14 ఇయర్స్ అవుతుంది. నేను ఎవరితో మాట్లాడనండి. ఆ గురువు ఏం చేస్తారో అది చూస్తాను అక్కడికి వెళ్లి. నేర్చుకుంటాను. నాకు చేయవలసినంత వరకు చేసుకుంటాను. చేయలేకపోతే బుక్ చదువుకొని అలా చేస్తానన్నమాట. నేనెప్పుడు సార్‌తో అందరూ చాలా మంది చెప్తారు. సార్‌తో మాట్లాడితే చాలా సాల్వ్ అవుతాయని చెప్పి. కానీ ఎప్పుడు మాట్లాడడానికి కూడా భయం. ఎప్పుడు వెళ్ళను కూడా. అంటారు వెళ్ళు మాట్లాడతారటని. వెళ్ళేదాన్ని మళ్ళీ వెనకొచ్చేసేదాన్ని. ఏం మాట్లాడేదాన్ని కాదు. నా గుడ్ లక్ ఏంటంటే వ్యాన్‌కి 3 మెంబర్సే కదండీ! నేను, సారు, అరుణ గారండి. ఆ ముగ్గురం కూడా కంపల్సరీ ఆ వ్యాన్‌లో మేమే ప్రయాణం ఇంక. ఎవరి వ్యాన్ వాళ్ళకే 6 డేస్ అలాగే ప్రయాణం చేయాలి. అబ్బో! సార్‌తో ప్రయాణం అంటే ఇదేంట్రా బాబు! ఏం చెయ్యాలి అని చెప్పేసి, కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. కూర్చోలేకపోయేదాన్ని. ఫుల్ ఫీవరండి. వాంతులయిపోయాయి. ఏంటంటే కుటుంబంతో కదా! వ్యాను అనేట వ్యాన్‌లో వాంతులవుతున్నాయంటే మన కుటుంబం. కుటుంబంలోని ఉన్న సమస్యలను కరెక్ట్‌గా, క్లారిటీగా మనం క్లియర్ చేసుకోకపోతే ఆ వాంతులవుతాయి. విషయం అయితే తెలుసు. కానీ లోపల నుంచి తీసుకోలేకపోతున్నాను. నాకు వాంతులు ఎందుకవుతున్నాయి అన్న విషయం నాకు తెలుసు. కానీ నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను. అసలేంటి నేను భూమి మీదకొచ్చి వీళ్ళందరిని తీసుకొచ్చి ఇంత క్షమాపణ చెప్పినా కూడా ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం నాకలా లోపల నుంచి ఇబ్బంది పెడుతుంది. అలా 1 డే అయిందండి. ఫుల్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఏమీ తినేదాన్ని కాదు. ఆ సెకండ్ డే సారు, "మేడం మీరేదో చెప్పాలి చెప్పండి. మీరు చెప్పకుండా మీరు సాల్వ్ చేసేసుకుందాము అంటే కదా! కొన్ని కొన్ని మన లోపల నుంచి బయటకి చెప్పకపోతే సాల్వ్ అవ్వవు" అని సార్ అడిగారు. సార్ అది కాదండి ఇలా నెక్స్ట్ పక్కోళ్ళు ఎవరైనా వస్తే మాట్లాడేదాన్ని కదా! ఆపేసేదాన్ని. మీ లోపల ఏదో ఉందని మీరు అది తీయకపోతే మీరు ఏది సాల్వ్ చేసుకోలేరండి అని చెప్పేసి అన్నారండి. ఇంక వెంటనే అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాను. అప్పుడు నేను చెప్పాను. సార్ ఇలా అండి. ఇలా అలా జరుగుతుంది. ఇంట్లో ఇలా అలా సమస్యలు జరుగుతున్నాయి. ఇలా సమస్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. వెంటనే సారేమొచ్చి మనం మహావతార్ బాబాజీ కేవ్స్‌కెళ్తున్నాం కదండీ! అక్కడ మెడిటేషన్ చెయ్యండి. మీకు అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయని. అసలు మహావతార్ బాబాజీ కేవ్స్‌కెళ్తే అన్ని సాల్వ్ అయిపోతాయా? అని నేను అనుకున్నానండి. సార్ వాళ్ళతోని నిజంగా 6 డేస్ కూడా ఏ ఫుడ్డు తీసుకోలేదండి. వామిటింగ్స్ అయిపోయాయి. అది కూడా మన మంచికే. అనుకుంటాం గానీ అది కూడా మన మంచికే. ఉపవాసం అయిపోయింది. మన లోపలవన్నీ ఉన్న ఈ నాడుల్లో చెత్తంతా క్లియర్ అయిపోతది. మనం ఏమి తినలేదు అనుకుంటాం గానండి ఆలోచనలు కూడా మన లోపల ఒక రకమైన చెత్తే. అవన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడు వెంటనే ఆ రోజు పౌర్ణమి అండి. గోల్డెన్ బాబా దగ్గర కూర్చున్నాను. మా అవతార్ బాబా దగ్గర. ఎలా అంటే వీళ్ళకిలా నాకెప్పుడు అనుభవం రాలేదండి. ఆ రోజే అనుభవం నా జీవిత అనుభవం. ఫుల్లుగా నా లోపల నుంచి గోల్డ్‌గా ఇంకా నా శరీరం అంతా గోల్డ్ అయిపోతుంది. అసలు నిజమేనా ఇదంతా? కలలో జరుగుతుంది మాట. సార్ చెప్పారు. ఎవరికి ఏ అనుభవం వచ్చినా కళ్ళు తీయొద్దు. దాన్ని ఆస్వాదించండి అని అలా సార్ చెప్తూ ఉంటున్నారన్నమాట. 1 అవర్ చేశానండి. వెంటనే నాకు ఇంకా బాబా రావడం. అలా అయిన తర్వాత కళ్ళు తీసామండి. మా చిన్న బాబు ఫోను చేసి, "మమ్మీ డ్యాడీ బాధపడుతున్నాడు కదా! మేము అక్కడికి ఆఫీస్‌కి వెళ్ళాము. నేనప్పుడు సాల్వ్ చేశానని" చెప్పాడండి. ఇంక నాకు చాలా పెద్ద మిరాకిల్ అండి. నిజంగా అంటే అండి, ఆ అబ్బాయికప్పుడు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్. మా ఇంట్లో సమస్యలు చూస్తున్నాడు, బాధను చూస్తున్నాడు. డ్యాడీ ఇంత కష్టపడతారు కదా! అసలు డ్యాడీకి ఎందుకు ఇవేం తెలియట్లేదని, అక్కడ ఏదైతే బిజినెస్ ఉందో హైదరాబాద్ వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు సాల్వ్ చేయడం అన్నీ జరిగాయి. అంటే చూడండి అదే నేను ఇంటి దగ్గరుండి కూర్చొని ఏడుస్తూ ఉన్నాననుకోండి, వాళ్ళిలా చేశారు, వాళ్ళలా చేశారు, మన డబ్బులిలా తీసుకున్నారు, అలా తీసుకున్నారు అని మనం అన్నామనుకోండి, ఇంకా అదేమొస్తే మనకు అనారోగ్యం వస్తది. ఇంక దుష్టులకు దూరంగా ఉండాలని ఎప్పుడైతే మనం ఎంచుకున్నామో, వెళ్ళిపోయామో, మన పని మనం వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం సాధించాం. అక్కడ మా వారికి కూడా ఒక మిరాకిల్. అతనికేంటంటే ఇప్పుడు కొంచెం దారి సంబంధం చేస్తున్నాం కదా! ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. అంటే అతనికొక రకమైన భావాలుండేయి మాట. వెంటనే అతనికి కూడా సాల్వ్ అయిపోయాయి. ధ్యానం ద్వారా మా ఆవిడ ఏదైనా సాధించగలదు.
నిజంగా ఎంత నేర్చుకుంది అని చెప్పి వెంటనే నేను అన్నానండి. మనము నేనక్కడికి వెళ్ళిన తర్వాత మీకేదైనా మంచే జరుగుతది. ఏంటి నువ్వక్కడికి వెళ్ళడం వల్ల ఏదైనా మంచి జరిగిపోద్దని తిను. లేదంటే జరుగుతదని. నేనలా శపథం చేసే వెళ్ళానండి. వెళ్ళడం కూడా నేనలా శపథం చేసే వెళ్ళాను. అప్పుడు హ్యాపీ అనిపించిందండి. నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత వీరు కూడా చాలా సరదాపడడం. మా వారు కూడా మెడిటేషన్‌కి చెయ్యడం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఏ రోజైతే వ్యక్తి శ్రీకారం చుట్టి, ఆధ్యాత్మ మార్గంలోనికి వచ్చి తనదైన శైలిలో తన అటు గుణ ప్రధానంగాను, ఇటు పరిమాణాత్మకంగాను క్వాలిటీకి, క్వాంటిటీ ఎప్పుడైతే మనలో ఉన్న క్వాలిటీని నేర్చుకొని క్వాంటిటీగా ఎప్పుడైతే మనం వెళ్తామో, మనం 90% ఆధ్యాత్మిక కష్టాల నుంచి బయటకొచ్చేస్తాం. అది మనమే నేర్చుకోవాలమాట. ఎప్పటికప్పుడు మనమే క్వెషనేసుకోవాలి. అసలు నాకు ఈ కష్టాలెందుకొస్తున్నాయి? నేనిక్కడే ఉండిపోనా? అందుకే చూడండి ఆధ్యాత్మిక టూర్‌లు వేస్తూ ఉంటారు. మనం దానిలో కూడా పాల్గొన్నప్పుడు మనకు చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆది భౌతికత. ఈ భౌతిక శరీరంలో మనం ఉండడం వల్ల కలిగినటువంటి కష్టాలను ఆది భౌతిక తాపంగా పేర్కొనవచ్చు. ఇది 90% అయితే ఆది భౌతిక తాపం 9%. ఆధ్యాత్మిక జీవిత విధానం మధ్య మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు వచ్చేటటువంటి అనేక రకాలైన గైడెన్స్ లేదా అంతరాత్మ ప్రబోధాల నుండి స్వీకరించి ఎవరికి వారే తమ జీవితంలో మార్పులను చేర్పులను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ రాను రాను మన మెడిటేషన్ పూర్తిగా ఫుల్‌ఫిల్ గా కంప్లీట్ చేసిన తర్వాత నుంచి మన లోపల నుంచే క్వెషన్‌కి ఆన్సర్స్ వస్తాయండి. కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ వచ్చినప్పుడు మనమే సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ సాల్వ్ చేసుకోలేని సాల్వ్ చేసుకోలేము అన్న టైంలోని ఒక గురువుని కలిసి, ఆ గురువు దగ్గర మనం దానికి ఆన్సర్ ఏంటి అనే విషయాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, మనం ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడం జరుగుతుందండి. అప్పుడు మనకి మన లోపల ఉన్న చక్రాలు తెలుసండి? మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ చక్రాలనేది యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆది భౌతికతాపం కేవలం 9% ఉంది. అంటే ఈ శరీరం అనే ఒక భాగం ఆటలో భాగంగా నేను తెచ్చుకునేటువంటి ఒక స్థితి లంకనం, పరమావసరం. ఆల్రెడీ మనం వింటాం కదండీ రావణాసురుడి గురించి. అదైతే ఇంక లాస్ట్ ఫైనల్ మనకేంటొస్తదండి, మనం 90% దాటొచ్చేసాం. ఇంకా 9% ఉంటది. ఆ 9% ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా లంకనం పరమావసరం. అదెప్పుడు కూడా మన మైండ్‌లో ఉంచుకోవాలండి. మరీ వచ్చాయనుకోండి, వెంటనే అక్కడ ఏం చేయాలి? మౌనం. మౌనం పాటిస్తూ, ధ్యానం చేస్తూ, మన లోపలికి మనం పూర్తిగా అంతర్ప్రయాణం అయినప్పుడు, ఆది భౌతిక తాపం నుండి బయటపడడమే కాక, మన జీవన విధానాన్ని ఎలా చెయ్యాలి అనే విషయాన్ని మనం భౌతిక శరీరం ద్వారా ఈ శరీరాన్ని తీసుకొచ్చాము. మన ఆత్మ ద్వారా మనం ఎలా ప్రయాణం చేయాలి? మనం దేనికి వచ్చాము అనే విషయం అనేది అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు ఇప్పుడు చూడండి గురువున్నప్పుడు శిష్యుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ శిష్యుడు మాట్లాడుతున్నప్పుడు ఆ శిష్యుడి దగ్గర గురువు నేర్చుకుంటాడు. గురువు దగ్గర శిష్యుడు నేర్చుకుంటాడు. మనకి గురువైనా కూడా ప్రతీదీ కూడా గురువుకి కూడా కొన్ని కావాల్సినవి ఉంటాయండి. శిష్యుడికి కూడా కొన్ని కావాల్సినవి ఉంటాయి. అలా ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ పెనుగులాట జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన కింద స్థాయిలో ఉన్న వాడితో జరిగే సంబంధాల ఫలితమే మనకి ఆ ఆది భౌతిక తాపంగా అర్థం చేసుకోవచ్చు. మన కింద వాళ్ళు చెప్తున్నారు. ఇలా మనం ఇప్పుడు అంటే అండి మనం ఒకప్పుడు స్లేట్ మీద రాసుకునేవాళ్ళం. స్కూలుకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేంటంటే టెక్నాలజీ వస్తుంది. కంప్యూటర్. చిన్న పిల్లలు కూడా కంప్యూటర్. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటున్నాం. మనకేం తెలియకపోతే నాన్న ఇది చూసి చెప్పవా అని అడుగుతున్నాం. అంటే ఏంటి నాలెడ్జ్ రోజు రోజుకి ఒక్క నుంచి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మనకేంటి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు పిల్లలు చాలా అద్భుతంగా బాగా తయారవుతున్నారు. నెక్స్టు మా పెద్ద బాబుకి కూడా మాటలు సరిగ్గా రావండి. ఇంకస్సలు ఏంటంటే, చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని ధ్యానంలోకి రాకముందు. ఆ తర్వాత ఏంట్రా బాబు! నాకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంటే మళ్ళీ మా బాబుకి మాటలు రావు కదా! ఇదేంట్రా బాబు! అందరూ ఏంటి స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి అంటున్నారు. అసలు ఈ నాకు కూడా అదే జరుగుతుందా అని అనుకునేదాన్ని. ఆ తర్వాత మెడిటేషన్ చేశాను కదండీ! మెడిటేషన్ చేయడం, బాబుని కూడా మెడిటేషన్ చేయించడం. ఇంకంతే ఎంత అద్భుతంగా చేసేవాడంటే అండి, మనం మారితే వాళ్ళు మారతారు అనే విషయానికి, నేను రోజు 41 డేస్ కంప్లీట్ చేసేదాన్ని కదండీ! రోజు మెడిటేషన్ చేస్తే, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి బాబు కూడా నా పక్కన మెడిటేషన్‌లో కూర్చొని స్టార్ట్ చేశాడు. అప్పుడేమయ్యేదంటే
కన్జ్యూమర్ చెప్పాలన్నా, కంప్యూటర్ చెప్పాలన్నా అంతకుముందు ఒక 3 డేస్, 4 డేస్ పట్టేది కూడా ఒక గంటలో చెప్పేవాడండి. అమ్మ మెడిటేషన్ బాగా నాకు పనిచేస్తుందమ్మా. నువ్వు నాకు ఎర్లీ మార్నింగ్ 3:00 లేపమ్మా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 3:00 లేచేవాడండి. 3:00 లేచి ముందు తాపసాలు చెప్పించేదాన్ని. ఆహ్, పా సా దాన్నలాగా ఒక అరగంట గొంతు మీద చెయ్యేసి అలా చెప్పించేదానండి. ఆ 3-3:30 వరకు ఆ అబ్బాయికి ఏదైతే నిద్ర మత్తుంటదో అదంతా వదిలేసేది. 3:30-4:30 ఫుల్‌గా నిజంగా గౌతమ్ బుద్ధుని గురించి నేను అనుకుంటానండి. అసలెక్కడికో గౌతమ్ బుద్ధుని చూడనవసరం లేదు. మా బాబుని చూడొచ్చు. హ్యాపీగా గౌతమ్ బుద్ధుడిలాగే ధ్యానం చేస్తాడండి. గంట చేసేవాడండి. గంట చేసిన తర్వాత ఓంకారం చేయించేదాన్ని. ఆ అబ్బాయి సబ్జెక్టు సిక్స్త్ క్లాస్‌కొచ్చాడండి అప్పుడు. అప్పటి వరకు ప్రాపంచికంగా ఉండేవాళ్ళము. చాలా ఇబ్బందయ్యేది. చెప్పలేక కొట్టేసేదాన్ని. అసలు ఏంట్రా బాబు! నీతో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనేదాన్నండి. ఎప్పుడైతే దేవుని మెడిటేషన్ వచ్చిన తర్వాత నాకు గౌతమ్ నా ఇంట్లోనే ఉన్నప్పుడు నేనెందుకు బాధపడాలి? నేను వాడిని తీర్చిదిద్దించుకున్నప్పుడు వాడే నాకు గౌతమ బుద్ధుడు అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నానండి. అలా ఎవ్రీడే 5 నుంచి ఆ అబ్బాయి స్కూల్ 8కి వెళ్తాడండి. 8 వరకు కూడా వాడితోనే కూర్చుండేదాన్ని. ఒక తెలుగులో సురుచురు తారక కుసుమ శోభి చెప్పారంటే ఆ సురు, చిరు, తారక, కుసుమ శోభి. ఆ ప్రతి అక్షరాన్ని చదివించి ప్రతిరోజు కూడా ఆ బాబుతో నేనలా ట్రావెలింగ్ చేయడం. నెక్స్ట్ బాబు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ క్యారేజ్ వండేసిచ్చి, నేను అలాంటి పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మెడిటేషన్ చెప్పడం. ఇలా నా యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నేను మార్చుకుంటూ ఉండడం వల్ల బాబు 10థ్ క్లాసు మంచి 7 పాయింట్స్‌తో పాస్ అయ్యాడండి. ఆ తర్వాత ఇంటర్మీడియేట్‌కొస్తున్నాడు. అసలు ఇంటర్మీడియేట్‌కొస్తున్నాడు కదా! బాబుని నేను ఎలాగా తీర్చిదిద్దాలి? ఈ బాబుని ఎలా తీసుకురావాలి? ఐటీఐలో ఏసేద్దాం అనుకున్నాను. వాడు అడిగాడు, "మమ్మీ నాకు మ్యాథ్స్ చూసావా మమ్మీ 10 పాయింట్స్ వచ్చాయి కదా! నేను చైతన్య కాలేజ్‌లోనే చదువుతాను." మా వారొకటే అన్నారు, "లలిత ఒకటి చెప్తున్నాను. ఏదైతే అదవ్వని. చదివితే చదువుతాడు. లేకపోతే లేదు. నువ్వొక ధ్యానాన్ని నేర్చుకున్నావు కదా! వాడు చెప్తున్నాడు కదా! మమ్మీ నువ్వెన్ని రోజులు మెడిటేషన్ చేసినా, నువ్వెంత టైం చేయించినా నేను చేస్తూనే ఉంటానని. పోనీ చైతన్య కాలేజ్‌లో వేద్దాం. లేదండి సాంస్క్రిట్ చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి. మ్యాథ్స్ అయితే వాడు చేసేస్తాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయండి. నేను వాడి వల్ల నాకు 10థ్‌లో మ్యారేజ్ అయిపోయిన ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేశానండి. నేను మిగతాయి ఎలా చెప్పగలను అంటే, లేదు లలిత చెప్పగలను. ఓకే అని చెప్పి సాంస్క్రిట్ ఏదైతే ఉందో రామభ్యః రామభ్యః ఉచ్యసంతి ద్వంద్వ సమాసం అన్నీ నేను చదువుకునేదానండి. అలా వాడు చదువుతూ మిగతాయి వాడు చదువుకుంటూ ఉండేవాడు. నేను వాడిని ఇలా చేసుకుంటూ నేను ఎక్కువగా అలాంటి పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మెడిటేషన్ చెప్పడానికి అలా వెళ్తూ వస్తూ ఉంటే అండి నాకు చాలా పెద్ద మిరాకిల్ అండి. వాడు కాలేజ్ ఫస్ట్ 960 మార్క్స్‌తో కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. ఇంక మాకు ఎంత అద్భుతం అంటే అండి, ఇంకస్సలు మేమనుకున్నాము, ఈ బాబు ఇలా తీర్చిదిద్దగలమా? వీడిలా రాగలడా? అనుకునేవాళ్ళము. తర్వాత ఇంజినీరింగ్ కంప్లీట్ చేసాడండి. 7.8తో. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినప్పుడు అక్కడ ఒక ఇంటర్న్‌షిప్ జరుగుతదండి. ఇంటర్న్‌షిప్ జరుగుతుంటే ఇప్పుడు ఆ బాబుకి ఒక మనిషి అలవాటవ్వాలంటే కనీసం 3 మంత్స్ పడుతుంది. 3 మంత్స్ పడతది. అసలు బాబు ఆ సార్‌కి ఎలా అటాచ్ అవ్వాలి? అనే విషయాన్ని మేమేం చేసామంటే, నేను చిన్న బాబు కలిపి ఇద్దరం మిర్రర్ వర్క్ చేయించామండి. అంటే ఏంటంటే, మిర్రర్‌లోని అబ్బాయికి ఎలివేషను, సెక్షను, ఫ్లోర్ ప్లాను ఇలా ఉంటాయన్నమాట. ఆ సెక్షన్ నోటితో చెప్పేదాన్ని. ఎస్‌సీ, సీపీ, ఐఓఎల్. నా పెదాలు చూసేవాడు. చెవులు మిషన్లున్నాయి. మా చిన్న బాబేమొచ్చి అద్దం దగ్గర ఇది చూడు నాన్న అని ఆ సెక్షన్. ఇది ఫ్లోర్ ప్లాన్. ఇది ఎలివేషన్. ఇలా మేము ట్రై చేసి ఒక 3 నెలలు ఇంటర్న్‌షిప్ వచ్చినప్పుడు వాడు ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని చాలా అంటే అది సింపుల్ కాదండి. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది క్లాస్ కాబట్టి సింపుల్ వేస్‌గా చెప్పేస్తున్నాను. అలా మేము హార్డ్ వర్క్ చేయించిన తర్వాత అక్కడ ఇంటర్న్‌షిప్‌లు జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి. ఎవ్వరు కూడా సెలెక్ట్ అవ్వలేదంట. ఇంకా ఫస్ట్ క్లాస్ వచ్చిన అబ్బాయి, ఈ అబ్బాయి, ఇంకొక అబ్బాయి 3 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అవ్వలేదట. ఈ బాబునన్నారంట, "అమ్మ బాబోయ్! లేదు సార్ చదువుతాడు. కానీ మీరు అలవాటు పడ్డానికి కొంచెం టైం పడతది. ఇంకా అబ్బాయిని మీరు ఇంటర్వ్యూ చేయకండి" అని చెప్పేసాను. అయితే సార్ అన్నారట, "అందరూ కూడా ఎవరు సెలెక్ట్ అవ్వలేదు కదండీ! ఆ అబ్బాయి కూడా అవ్వకపోతే అయిపోతది. కానీ ఒకసారి బాబుని అడుగుదామండి" అని చెప్పేసారు. మేము ఈ మిర్రర్ వర్క్ చేయించాం కదా 3 మంత్స్.
అక్కడ అందువల్ల ఏం చేసేవాడంటే చక్కా ఈ కొలతలేంటి, నెక్స్ట్ ఎలివేషన్ ఎలా చేయాలి, ఆటోకేడ్ నేర్చుకున్నాడు. ఆ కంప్యూటర్‌లో చెప్తుంటే ఎక్కడికక్కడ చాలా అద్భుతంగా చేసేవాడంట. అప్పుడు సార్ అన్నారట, "చూసారా అండి, మనము ఆ అబ్బాయికి జాబ్ లేకుండా చేసేద్దాం కదా! ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా మనం వీళ్ళలోని మైనస్ పాయింట్లు చూడకూడదు. పాజిటివ్ పాయింట్లు చూడాలి" అని ఆ సార్ అని, "నాన్న నువ్వేం చేస్తావు" అని చెప్పారట. మమ్మీ రోజు మెడిటేషన్ చేయిస్తారండి. పౌర్ణమి మెడిటేషన్‌లో అయితే నేను రోజంతా కూర్చొనిపోతానండి అని ఇలా అన్నీ చెప్పారట. సార్ ఎంతో అద్భుతం పొంది సార్ ఎంతో అద్ అద్భుతంగా మంచి సీల్డ్ ఇచ్చారండి. ఒక 50,000 సీల్డ్ ఇచ్చారు. అదే విధంగా ఈరోజు క్యాంపస్‌లో సెలెక్ట్ అయ్యాడండి. జాబ్ వచ్చిందండి. అంటే ఏంటండి ఇదంతా మెడిటేషన్ వల్లే. చూస్తావా? చూస్తావా? ఇదంతా ఏంటి మెడిటేషన్ వల్ల. అదేంటి మనం పట్టుగా ఎలాగైనా సాధించగలము అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ బాబుని అంత ప్రతి పదం కూడా చెప్పాలండి. ఇన్ కేస్ ఇప్పుడైనా ఒక కంప్యూటర్‌లో జాయిన్ అయ్యాడంటే ఆ పదాన్ని కొంచెం పలకడం రాదు. మళ్ళీ నేనెళ్లి చూసి ఇది నాన్న అని చెప్తే వెంటనే క్యాచ్ చేస్తాడు. ఇలా అద్భుతంగా నా జీవితంలో ఇలా మంచి కష్టం ఆది భౌతిక తాపం అయిపోయింది. ఆ తర్వాత ఏంటి ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపం అనేటప్పటికి మూడోది చూడండి ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతం ఇలాంటివి ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే మనం జీవులు చంపొద్దు అన్నా చంపుతూ ఉన్నారు. ఇంకా ఏంటి భూమాతకి కోపం వస్తుంది. మనకి ఇలా జరుగుతూ ఉన్నాయి. కరోనాలు ఇలా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? ధ్యానం తెలుసుకున్న వాళ్ళకి మనకి ఇంక లాస్ట్ 10% వచ్చేస్తాం. 1%. ఆ 1% వచ్చినప్పుడు సహజ స్థితిలో తీసుకురావడానికి ఆనందంగా జీవిస్తున్నటువంటి చేపలను పట్టి తినడం వల్ల ఒక స్థాయిని దాటినప్పుడు పెద్ద పెద్ద వరదలు సంభవించి ఆయా ప్రాంతాల జీవించే జీవన విధానంలో ఒక సామరస్యత లోపించినప్పుడు వాళ్ళందరినీ తిరిగి సమాయుక్తపరిచి ప్రకృతి చేసే ఒక పెద్ద ప్రయత్నమే సునామీ. చెప్పాను కదండీ! ఇప్పుడు మనకేంటిది జీవులు చంపడం వల్ల, జీవులు చంపి వధించడం వల్ల ఇప్పుడు మనకి ఇలా సునామీలు రావడం, కరోనా రావడం జరుగుతుంది. చూడండి మనం ధ్యానం చేసిన వాళ్ళందరిని కూడా ఈవెన్ కరోనా వచ్చినా కూడా అందరూ కూడా హ్యాపీగా, అద్భుతంగా జీవించగలిగాం. అదే నాన్ వెజ్ తినవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా హాస్పిటల్‌లో వెళ్ళడం ఇవన్నీ చాలా చాలా చేశారండి. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు కూడా ఎప్పటినుంచో మెడిటేషన్ అండి. కానీ ఈ మా వాళ్ళు చెప్పారని అన్వి స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చి చాలా ఇంకెంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది పడ్డారు. ఆ కరోనాలో నాకు కూడా చెప్పారు. "నువ్వు పిల్లలకేమొచ్చి ఇలా చేస్తున్నావు, అలా చెయ్యొద్దు" అని చెప్పి. లేదు మా మమ్మీ మాకు సత్యం నేర్పించారు. మా మమ్మీ చాలా ఫుడ్లిస్తున్నారు. మాకే కరోనా రాదు అత్త మేము బాగున్నాం అత్త అని చెప్పేసన్నారు. లేదమ్మా ఇది ప్రతి ఒక్కళ్ళకి వచ్చి వెళ్ళిపోతుందట. ఈ ఎగ్గ తినేయండమ్మా అని చెప్పి ఫోర్స్ చేశారుమాట. ఫోర్స్ చేస్తే అంటే కొంచెం నేను కూడా అడిగాను. నాన్న కొన్ని విషయాల్లో నేను కాదు. మరి నేను ఇలా మెడిటేషన్ చేస్తున్నాను కదా! ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పన్నానండి. నేనైతే ముట్టుకోను. నాకు సత్యం తెలిసింది. నా జీవిత ప్రయాణంలో నేను చనిపోయినంత వరకు కూడా నేనైతే ముట్టుకోను. అది నా శపథం. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే. వాళ్ళొకటి చెప్పారండి. మమ్మీ మా కాలేజీలో పిల్లలందరూ చెప్తున్నారు నాకు కరోనా వచ్చిందని. కానీ మాకెప్పుడు ఫీవర్ కూడా రాలేదు మమ్మీ. నువ్వు మంచి ఫుడ్ ఇస్తున్నావు. మంచిగా ఆవురు పెడుతున్నావు. మాకేం మమ్మీ హ్యాపీగా ఉన్నాము. మేమైతే అన్వి తినమని చెప్పారండి. మేము తినలేదు. ఇలా ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నప్పుడు దుష్టులకు దూరంగా ఉండడం అన్నటువంటి సామెతను మనం అర్థం చేసుకొని మన వ్యవహారం నడపాలి. ఎప్పుడైతే వ్యక్తులు పూర్తిగా ఆధ్యాత్మికతను వీడి తన యొక్క ఫ్రీ విల్ అధోగతిలోకి వెళ్ళిపోతూ ఉంటారో అలాంటప్పుడు వారిని జీవితంలోకి ఆహ్వానించడానికి మన ద్వారాన్ని తెరిచి ఉంచి దూరంగా మెలగడమే ఇక్కడ సరైన చర్య అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దుష్టులకి దూరంగా ఉండడం అంటే అంటే మనతోని చెడుగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు దుష్టులని కాదండి. మనం ఒక సత్యం తెలుసుకున్న తర్వాత అక్కడ మనకది అవసరమా? లేదా? అనే విషయాన్ని కూడా వాళ్ళతో ఉంటూ మన ఆత్మతో మనం ప్రయాణం చేయాలి. అది మనం నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు. ఫ్రీ విల్. అంటే అలా అని వాళ్ళేదో చెప్తున్నారు కదా! అని చెప్పి వాళ్ళలోకి మనం దూరిపోయామనుకోండి, అప్పుడు మనకేమవుతదండి? నెగెటివ్ అనేది మనకు రావడం జరుగుతుంది. వాళ్ళతోనే ఉంటూ మనతో మనం ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, మనం
ఈ ఆది దైవిక తాపం నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఆది దైవిక తాపం నుండి బయటపడడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి దుష్టులకు దూరంగా ఉండడం అనే గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడంలో భాగంగా ఈ ఆది దైవిక తాపాన్ని మనం చెప్పవచ్చు. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక తాపం 90% ఆది భౌతిక తాపం 9%. ఆది దైవిక తాపం 1%. ఈ ఆది దైవిక తాపంకి వచ్చినప్పుడు మనం ప్రతి విషయం రీసెట్ మెకానిజం మన భౌతిక శరీరంలో వచ్చే ప్రతి ఒక్క సమస్య వెనుక స్థిరత్వం అర్థం చేసుకొని ఆ సమయంలో చేసే సాధన ద్వారా ఆది భౌతిక తాపం నుండి బయటపడడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.